హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై మొదటి వారం చివరి భాగంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు ఏంటి, రానున్నటువంటి 3 రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరొకసారి ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రేపు దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపుగా 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ భాగాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి. జూలై 3 నుంచి భారీ వర్షపాతం ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో నమోదవుతుంది. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ నగర ప్రాంతం, మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.